టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా తన తండ్రి మరణించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తెలుగు ఆంగ్లో ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు, నినెట్ ప్రభు దంపతులకు జన్మించారు సమంత. ఇకపోతే జోసెఫ్ ప్రభు మరణం తర్వాత ఆయన తన కూతురు సమంత, అల్లుడు నాగచైతన్య విడిపోయినప్పుడు తాను ఎంత మానసిక క్షోభ అనుభవించారో పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. గతంలో నాగచైతన్య, సమంత 7 ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు. ఇక అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ 4 ఏళ్లకే అనగా 2021లో విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు, సమంత నాగచైతన్య పెళ్లికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసి ఈ షాకింగ్ విషయాన్ని ఎదుర్కోవడానికి నాకు ఎంతో సమయం పట్టింది అంటూ వెల్లడించారు. జోసెఫ్ ప్రభు, సమంత నాగచైతన్య వివాహానికి సంబంధించిన ఫొటోస్ కూడా పంచుకున్నారు. ఇక ఈ విషయాలు చాలా కాలం క్రితంవి. ఇందులో ఒక కథ కూడా ఉంది, కానీ అది నేను చెప్పలేను. కాబట్టి కొత్త కథను ప్రారంభించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడదాం అనుకుంటున్నాను అంటూ తెలిపారు. అలాగే కూతురు, అల్లుడు ఫొటోస్ షేర్ చేస్తూ వీరిద్దరు విడిపోవడం నన్ను మరింత బాధకు గురిచేసింది. ముఖ్యంగా మీ అన్ని భావాలకి నా ధన్యవాదాలు. నేను ఈ భావోద్వేగాలను అధిగమించడానికి చాలా సమయం తీసుకున్నాను. ముఖ్యంగా ఇలాంటి విషాదం నుండి తేరుకోవడం ఇంకా బాధగా ఉంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే కూతురు విడాకులు తండ్రిని మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పొచ్చు. ఏదేమైనా సమంత ఇప్పుడు తన తండ్రిని కోల్పోయింది. ఇక సమంత తండ్రి గతంలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.